మరి అప్పుల బాధ నుండి బయటపడాలి అంటే లవంగాలతో ఇలా పూజ చేయండి. మరి ఆ పూజ ఎలా చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే కొన్ని లవంగాలను తీసుకుని మరి ఆ లవంగాలకు పైన చిన్న తల ఉంటుంది. లవంగాల తలను పొడి చేయకుండా చక్కగా తీయండి. మరి వాటిని ఒక కప్పులో వేసుకుని దాని ప్రతిరోజు సాయంత్రం పూట లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆరాధన చేస్తున్న సమయంలో అయితే స్వామివారికి పానకం ప్రసాదంగా పెడతాం. అదే విధంగా ఒక గ్లాసులో నీళ్లు తీసుకుని లవంగాల తలను వేసి మరియు చిటికెడు పసుపు వేయాలి. మరి ఆ ద్రవాన్ని స్వామివారికి ప్రసాదంగా పెట్టండి. తరువాత ఆ ద్రవాన్ని తీర్థం కింద తీసుకోండి. ఇలా 41 రోజులు పూజ చేశారు అంటే ఎంత పెద్ద రుణ బాధలైనా తీరిపోతాయి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.